కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు అయితే షార్ట్ వీడియోతో పాటు లాంగ్ వీడియో కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మేజర్గా లాంగ్ వీడియోకే ఎక్కువ అమౌంట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేది మనం యూట్యూబ్లో క్లిక్ అవ్వాలా అనే కదా, యూట్యూబ్లో మనీ రావాలనే కదా. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనీ రావాలి అంటే మెయిన్ పెట్టాల్సింది మెయిన్ వీడియోలు, పెద్ద వీడియోలు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం పెట్టే వీడియోలకి మ్యూజిక్ వాడకూడదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి కూడా మ్యూజిక్ వాడకుండా నార్మల్గా మన వాయిస్తో, మన ఫేస్ కనబడేలాగా మన ఓన్ వాయిస్తో వీడియో పెడితే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్. మనం ఇంత కష్టపడి వీడియో పెట్టి దానికి తీరా కాపీ రైట్ పడి ఒకవేళ దాన్ని కాపీ రైట్ లెక్కలోకి వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అవ్వదు ఫ్రెండ్స్. మనం కాపీ రైట్కి పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మెయిన్ వీడియోలకి ఖచ్చితంగా మ్యూజిక్ వాడద్దు ఫ్రెండ్స్. డీజే మ్యూజిక్లు కూడా ఉంటాయి, అవి కూడా పెట్టద్దు ఫ్రెండ్స్. మనం డబ్బులు సంపాదించుకోవాలి, మన ఛానల్ క్లిక్ అవ్వాలా, యూట్యూబ్లో డబ్బులు రావాలి అని మాత్రం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి. మ్యూజిక్ వల్ల మన ఛానల్ మానిటైజేషన్ కాదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది కూడా షార్ట్ వీడియోలు మాత్రమే చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఉంటాను, నా ఛానల్లో వీడియోస్ నేను నా ఫోన్లో చూడండి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది చేసే తప్పు ఏంటంటే మనం వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో బాగా వచ్చిందా లేదా అని చెప్పి మన వీడియోలు మనమే చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. దాని మూలన ఏంటంటే మన వీడియో నోటిఫికేషన్లో వేరే వాళ్ళకి వెళ్ళకుండా తిరిగి మళ్ళీ మనకే వస్తున్నాయి. దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. మనం యూట్యూబ్లో వీడియో పెట్టాక కనీసం ఒక 24 hours మన వీడియోని మనం చూసుకోకుండా ఉండటమే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియో నోటిఫికేషన్లో మిగతా మా సబ్స్క్రైబర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ వెళ్తాయి కాబట్టి వాళ్ళు చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనకి లెక్కలో పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియో మనమే చూసుకోవడం వలన మన నోటిఫికేషన్లు మనకే వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే బయట వ్యక్తులకు పోవట్లేదు. అలా పోకపోవడం వలన మనకి లైక్స్ సబ్స్క్రైబర్లు రావట్లేదు. మన వీడియో ఎప్పుడు మనం అప్లోడ్ చేసిన 24 hours దాకా చూసుకోకుండా ఉండటమే బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోలు ఒకటే చేస్తున్న ఛానల్స్ చాలా ఉన్నాయి. షార్ట్ వీడియోలు చేస్తే అమౌంట్ వస్తుంది. ఈ 2025లో షార్ట్ వీడియోలు కూడా అమౌంట్ ఇస్తామని చెప్పి యూట్యూబ్ వాళ్ళు అంటున్నారు. కానీ అది చాలా తక్కువ అమౌంట్ ఫ్రెండ్స్. మనం ఒక వీడియో పెట్టాము, ఆ వీడియోని 1,00,000 మంది చూశారు, 1,000 లైకులు 2,000 లైకులు వచ్చినాయి. అట్లాంటి వీడియో కూడా చాలా తక్కువ డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే మన మెయిన్ వీడియోలు కనీసం ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల దాకా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. మన ఓన్ వాయిస్ అయి ఉండాలా, మన ఓన్ ఫేస్ అయి ఉండాలా. అప్పుడు కానీ మనకి మన వీడియో బాగా పోయింది అనుకోండి ఫ్రెండ్స్, మనకేంటంటే అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం యూట్యూబ్లో ఏదో సాధించాలా, నేమ్ రావాలా, అమౌంట్ రావాలా అని చెప్పే చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం యూట్యూబ్లో ముందుకెళ్తే మనకి మన ఛానల్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంకేంటి, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, నా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకోండి, నాకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?